Hi friends, welcome to Tasty Food Recipes. Today recipe delicious roasted సేమియా పాయసం. మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు ఏదన్నా చేసుకునే స్వీట్ ఉందంటే అదే పాయసము. ఇది అకేషన్స్ అనే కాదు, పండగలకు కానీ మ్యారేజ్ డే కానీ బర్త్డేలకు కానీ ఈజీగా పాయసం తయారు చేసుకోవచ్చు. ఈ రోస్టెడ్ సేమియాకు కావలసిన పదార్థాలు: రోస్టెడ్ సేమియా 1 కప్పు తీసుకోవాలి. అదే కప్పుతోనే 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి. నేను క్యాషియూ నట్, గ్రేప్స్ వేసుకుంటున్నాను. మీ ఇష్టము, ఏదైనా వేరేది కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు. కాచిన పాలు 1 కప్పుకి సేమియాకి 2 కప్పుల పాలు, కాచిన పాలు తీసుకోవాలి. 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇందులోకి వేసుకొని ఫ్లేమ్ తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, అదే కడాయిలోకి 3 కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను. ఈ వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత రోస్టెడ్ సేమియా వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు రోస్టెడ్ సేమియా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇలా కలయబెట్టుకోవాలి. ఇలా 3 మినిట్స్ సేమియాని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇలా చూస్తే ఉడికిందా లేదా మనకు తెలుస్తుంది. ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు షుగరు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే షుగరు ముందుగానే యాడ్ చేసినామనుకో సేమియా ఉడకదు. సేమియా ఉడికిన తర్వాతనే షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాచిన 2 కప్పుల పాలు ఇందులోకి వేస్తున్నాను. పాలు ఇప్పుడే యాడ్ చేయాలి, ఎందుకంటే ముందుగానే యాడ్ చేసామనుకో పాలు విరిగినట్లుగా ఉంటుంది. దించుకునే ముందు పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కొద్దిగా వేస్తున్నాను. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇందులోకి వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జారుడుగా వచ్చింది పాయసము. మరీ చిక్కగా లేకన్నా ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే చాలు మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ డెలీషియస్ రోస్టెడ్ సేమియా పాయసం రెడీ. టేస్టీ డెలీషియస్ రోస్టెడ్ సేమియా రెడీ ఫ్రెండ్స్. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు మనము తయారు చేసుకోవచ్చు. సేమియా పాయసంను నెక్స్ట్ టైము ఈ కొలతలతో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో వంటల కోసము టేస్టీ ఫుడ్ రెసిపీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.